కరక్కం మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్‌తో సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ రివ్యూ గైస్ ఒక 2 అవర్స్ బ్యాకే రావాలి. కాకపోతే ఏంటంటే వర్షం పడింది. అలాగే కరెంట్ పోయింది. అందువల్ల ఇది లైట్‌గా లేట్ అయింది. యాక్చువల్లీ రివ్యూ అయితే చాలా ఫాస్ట్‌గా రావాల్సింది. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడమే ఒక చిన్న హర్రర్ టైప్‌లో స్టార్ట్ చేస్తారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. సరే దీన్ని పక్కన పెట్టి మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్‌గా ఉందంటే, లేదు మామ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనమైతే చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. నాకైతే చాలా అంటే చాలా హర్రర్ మూవీస్ అయితే మిక్స్ చేసినట్టు అనిపించింది. సరే ఏదో నార్మల్ స్టోరీ తీసుకున్నారు. దాన్నన్నా కొంచెం బాగా చూపించారా అంటే, లేదు మామ పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తా ఉంటారు. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే దెయ్యాన్ని చూస్తే ఏ మూవీలో అయినా సరే ఎవడైనా సరే ఖచ్చితంగా భయపడతారు. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో డాన్స్ చేస్తూ నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటారు. అలాగే మూవీలో కొన్ని సిలువలు ఉంటాయి. ఆ సిలువల్ని అమ్మేద్దామని ట్రై చేస్తా ఉంటారు. అంటే అసలు మూవీ స్టోరీ ఏం తీసుకున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పర్ఫెక్ట్ గా మనకి ఏం చెప్పరు. అసలు లిటరల్లీ మామ మూవీలో ఒక గంట సేపు సిలువలు పట్టుకొని తిరుగుతా ఉంటారు వాటిని అమ్మేద్దాం అనేసి. కాకపోతే అమ్మలేరు, దెయ్యాలు వస్తా ఉంటాయి. వీళ్ళేమో అసలు ఏం భయపడరు, అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఏదైనా మూవీలో చెప్తే మనకైతే కొంచెం ఉన్న లాజిక్ గా అనిపించాలి. కాకపోతే ఈ మూవీలో అసలు లాజిక్ ఏ ఉండదు, ఓన్లీ మ్యాజిక్ ఏ ఉంటది. ఒకటే మామ ఏదైనా చెప్తే మనకైతే నమ్మశక్యంగా అనిపించాలి. కాకపోతే ఈ మూవీలో మనకైతే అది అనిపించదు. అది కూడా ఏంటి మెయిన్ కాన్సెప్టే మనకైతే అలా అనిపించదు. సరే మూవీలో తెలుగు డబ్బింగ్ ఏమైనా కొంచెం అన్నా బాగుందా అంటే ఆ డబ్బింగ్ కూడా మరీ అంతంత మాత్రమే ఉంటది. మరీ అంత గొప్పగా ఏమి ఉండదు. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే పబ్ రిసార్ట్ అనుకుంటే అక్కడ ఒక చిన్న పార్టీ అవుతుంది. ఆ పార్టీలో సీన్ గైస్ కొంచెం బాగుంటుంది. అక్కడ ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. మరీ అంత లాగ్ లేకుండా అక్కడ కొట్టుకుంటా ఉంటారు. అలాగే కొంచెం కామెడీగా ఉంటది. ఓకే ఓకే అనుకుంటాం మనం. దాని తర్వాత సిలువలు, డబ్బు, దెయ్యాలు అంటారు. అందువల్ల అయితే మనకు కొంచెం లాగ్ అనిపిస్తది. కొంచెం కాదు గైస్, పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. ఏదైనా స్టార్టింగ్ లో కొంచెం అన్నా బాగుందా అంటే ఆ పబ్లిక్ సీన్ కొంచెం బాగుంటది అంతే. సరే మూవీ స్టార్టింగ్ లో ఒక 1 అవర్ వదిలేద్దాం. లాస్ట్ ఒక 40 మినిట్స్ అన్నా కొంచెం అన్నా బాగుండి కొంచెం అన్నా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే లేదు. అసలు ఈ దెయ్యాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేసి వెళ్ళిపోతా ఉంటారు ఎక్కడికో. దేశాలు మొత్తం తిరిగేస్తా ఉంటారు. కాకపోతే ఎందుకు తిరుగుతారో వాళ్ళకే అర్థం కాదు. అంటే అసలు దెయ్యాలు ఎవరు ఏంటి అని తెలుసుకుంటారు. కాకపోతే వీళ్ళకేంటి లాభం? సరే ఈ దెయ్యాలు ఏమన్నా అడిగాయా అంటే అడగవు. మాకు ఒక చిన్న ఎమోషన్ ఉంది, ఒక బాధ ఉంది, దాన్ని తీర్చండి రా అని చెప్తే ఓకే వీళ్ళు ఎదగొచ్చు అనమాట. మొత్తం తెలుసుకొని వీళ్ళకి ఒక చిన్న న్యాయం చేయొచ్చు. ఏదో స్టోరీ ల్యాక్ చేయాలి అన్నట్టుగా తీసుకువెళ్తా ఉంటారు మూవీ స్టోరీని మొత్తం. సరే మూవీలో ఇదంతా వదిలేద్దాం. మూవీలో ఓన్లీ హర్రర్ సీన్స్ అన్నా కొంచెం అన్నా బాగున్నాయి, మనల్ని ఏమన్నా కొంచెం అన్నా భయపడుతున్నాయా అంటే లేదు మామ. అసలు అంటే అసలు భయపెట్టవు. నాకు ఎక్కడో కూడా అసలు హర్రర్ సీన్స్ చూస్తున్నట్టే అనిపించలా. నాకైతే ఎక్కడా కూడా భయంగానే అనిపించలా. ఆ దెయ్యాలు ఏంటంటే డాన్స్ వేస్తూ ఏదో చూస్తా ఉంటాయి బిత్తరగా. కాకపోతే మనకైతే అంత భయంగా అనిపించదు. అలాగే ఒక ఇంటెన్సిటీగా ఏమనిపించదు. ఏదో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా ఉంటది అంతే. ఇంకా మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా మరీ అంత ఉండదన్నమాట. కాకపోతే ఓకే ఓకే అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో సీన్స్, ఆ షార్ట్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. వింటేజ్ షార్ట్స్ ఉంటాయి. అవైతే కొంచెం బాగా అనిపించాయి. మూవీలో దెయ్యాల గురించి ఒక ఫోటో చూపిస్తారన్నమాట ఒక చిన్న పబ్ లో. ఆ ఫోటో సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో. నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో షార్ట్స్ వరకు కొంచెం బాగా అనిపించినాయి. ఆ కెమెరా యాంగిల్స్ కావచ్చు, అలాగే అక్కడ విజువల్స్ కావచ్చు, కొంచెం బాగా అనిపించినాయి. అలాగే క్లైమాక్స్ లో ఎవరినో చంపేద్దామని ఏదో చేస్తా ఉంటారు. అదైతే నాకైతే మరీ అంతేం అనిపించలేదు. అలాగే ఫైట్ లో ఏంటో మళ్ళీ యానిమేషన్ వస్తా ఉంటది. ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఏంటో మరి నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అలాగే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మెయిన్ థింగ్. సరే ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక చిన్న రూమ్స్ ఉండే అనమాట, ఒక చిన్న రెస్టారెంట్ లాగా. అక్కడైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, ఓకే ఓకే లాగా ఉన్నాయి. అలాగే ఏంటంటే దయ్యాలు అయితే కొన్ని సాంగ్స్ కి డాన్స్ చేస్తా ఉంటారు. ఆ సీన్స్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే లాగా ఉన్నాయి. ఇంకా మూవీలో ఇవి బాగున్నాయిరా అని చెప్పడానికి ఇంకేం లేదు మామ. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. ఏదో హర్రర్ మూవీ అన్నారు కానీ నాకైతే అసలు అంటే అసలు ఎక్కలేదు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.